H1B వీసాల పరిస్థితి ఏంటి? అసలు ఏంటి ఇండియాకి ఇచ్చే లిమిట్ ఏంటి? అవి ఎన్నుంటాయి? ఎందుకు వాటికి సంబంధించి ఇంత ఇబ్బంది వస్తుంది? అవన్నీ ఇంక్రీజ్ చేసే ఆలోచనలో ఉందా యూఎస్? ఇప్పుడు నేను 93లో పోయినప్పుడు 65,000 H1Bs ఉన్నాయండి. 65,000 ఎవ్రీ ఇయర్ పర్ ఇండియా ఉండే అప్పుడు. ఇప్పుడు కూడా 65 ఇండియా కాదండి, మొత్తం వరల్డ్ 65,000. ఇప్పుడు కూడా 65,000 ఉన్నాయి. ఓహో, దాన్ని ఇంకొక 20,000 ఇంక్రీజ్ చేశాను. మాస్టర్స్ డిగ్రీస్ కానీ ఒక 20,000 డిగ్రీ పర్ యానం 85,000 చేసినట్టు. అప్పుడు 65 నుంచి 85,000 మందికి మాత్రమే H1B ఇస్తాను ప్రతి సంవత్సరం మొత్తం గ్లోబల్. 93లో ఈ కంపెనీలు ఇన్ఫోసిస్ ఎక్కడ ఉన్నాయండి? ఈ ఏ కంపెనీలు అవన్నీ చిన్న చిన్న కంపెనీలు ఉండే అవన్నీ. ఇక్కడ డిలాయిట్ అన్నది ఇక్కడ చూసినామా మనము, మైక్రోసాఫ్ట్ చూసినామా, ఇక్కడ ఇండియాలో అమెజాన్ చూసినామా, యాపిల్ చూసినామా, ఇవన్నీ కంపెనీలు చూసినామా? మన ఇవన్నీ లేనే లేవు. ఈ కంపెనీస్ అన్నీ వచ్చి ఇక్కడ ఉన్నందు అక్కడ ట్రాన్స్ఫర్ చేసినాకంటే 85,000 సరిపోతలేవు. అయితే ఇది 90స్లో తర్వాత ఏమైందంటే 2000లో కొద్దిగా అప్పుడు .com బూమ్ వచ్చినప్పుడు కొద్దిగా ఇంక్రీజ్ చేసిన ఒక 3 years, మళ్ళీ తర్వాత డిక్రీజ్ అయింది. సో 2007 నుంచి లాటరీ సిస్టమ్ మొదలైందండి. అంటే మన నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎక్కువ ఉంటే వాళ్ళందరూ అప్లికేషన్ తీసుకొని వాళ్ళ లాటరీ తీసి మీ పేరు తగిలితే మీ H1B మీకు ఇస్తారు. ఓకే. అయితే ఇప్పుడు లాటరీ ఎట్లుందంటే 5 మందిలో ఒకరికే వస్తుంది లాటరీ. దానివల్ల ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే పిల్లలు ఓపీటీ అయిపోయిన తర్వాత వాళ్ళకి H1B రావట్లేదు. ఆ తర్వాత ఇంతకుముందు మనం ఏం చెప్పినామంటే డెలాయిట్నో ఎక్కడో మంచి కంపెనీ, టాటానో కాగ్నిజెంట్లో మంచి కంపెనీలు పని చేసుకొని అక్కడ పోయి మంచిగా పెర్ఫార్మెన్స్ చేసుకొని అక్కడ పొమ్మని చెప్పినా కదా, వాడు అంత పెర్ఫార్మెన్స్ చేసుకొని కూడా H1B వానికి లాటరీలు రావట్లేదు. అది ఇబ్బంది అవుతుంది. 2007 నుంచి చిలికి గాల్వా అయినట్టు అది ఇంకా పెరుగుతా పోతూ ఇప్పుడు ప్రతి 4-5 ఒక వీసా అవైలబిలిటీ ఉందండి. అది మేజర్ ప్రాబ్లం అవుతుందండి మనకు. ఇప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేయాలంటే అక్కడ పార్లమెంట్ మూవ్ కావాలి. పార్లమెంట్ అక్కడ మేము కాంగ్రెస్ అంటాం, అది కదలతలేదు, అది ఏం చేస్తలేదు. సో దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ 85,000 H1B వీసాలు ఏవైతే ఇస్తారో అవి మళ్ళీ కంట్రీ వైజ్గా డివైడ్ చేసి ఉంటాయా? లేదండి, కంట్రీ వైడ్, ఓపెన్ టు ఆల్ కంట్రీస్. 85,000 అన్నది ఓపెన్ టు ఆల్ కంట్రీస్. అందులో మన ఇండియన్స్ 60%, బిట్వీన్ 58 and 62 ఎవ్రీ ఇయర్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. యావరేజ్గా 60% మన ఇండియన్స్ తీసుకుంటారండి. దాదాపు 40-50 వేల మంది మన వాళ్ళే ఉంటారు. 40-50 వేల మంది, 60% మన వాళ్ళు, మిగతా 40% మిగతా అన్ని కంట్రీస్ ఉంటాయి. ఇండియన్స్కి H1B వీసా ప్రాబ్లం అవుతుంది, పాకిస్తాన్కు ఇంకేదో దేశానికి ఆ ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు ఏంటి? కాదు, అది గ్రీన్ కార్డ్ మీరు చెప్పేది. గ్రీన్ కార్డ్ ఓకే. H1కి వచ్చే మటుకు అందరికీ ఒకటే. అయితే ఇందులో ఒక లిటుకు ఉందండి. అసలు పాకిస్తాన్కి కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇంగ్లాండ్ కానీ H1B అవసరం లేదు. ఎందుకు? వాళ్ళ గ్రీన్ కార్డ్ 2 ఏళ్ళలో వస్తుంది. నేనేం చెప్పినండి మీకు, స్టూడెంట్ అయిపోయిన తర్వాత వర్క్ పర్మిట్ 3 years ఉంటుంది కదా, ఆ 3 yearsలో మేము వాళ్ళ గ్రీన్ కార్డ్ చేసేస్తాం. వాళ్ళకి ఎందుకు వస్తుంది, మనకి ఎందుకు రావట్లేదు? అక్కడ డిఫరెన్స్ ఉంది అన్నట్టు. మీరు ఇంతకుముందు అడిగిన కదా పర్ కంట్రీకి ఏమైనా H1Bకి మనకు లిమిటేషన్ ఉందా అని. H1Bకి మనకు లిమిటేషన్ లేదు. గ్రీన్ కార్డుకి వచ్చేమట్టు ఇట్లుందంటే, గ్రీన్ కార్డు 140,000 గ్రీన్ కార్డులే ఈ ఏడాదికి ఇస్తారు. ఓకే 140,000. అందులో ఏముందంటే 140,000 మంది కనుక ఫిల్ అయినప్పుడు ఏ కంట్రీ అయితే 7% కన్నా ఎక్కువ తీసుకుంటారో దాన్ని కట్ ఆఫ్ చేస్తారు. ఓకే. మన H1B వచ్చే మటుకు 60%, గ్రీన్ కార్డ్ వచ్చే మటుకు మనకు 7%. ఓకే. అది దాన్ని బాటిల్ నెక్ అంటాం. ఆ బాటిల్ నెక్లో మన వాళ్ళు ఇరికిపోయి ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్, ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావాలంటే EB2, EB3 అంటే నార్మల్ కేటగిరీలా 12 years పైన ఉందండి. అట్లని చెప్పి ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళకి 12 years 13 years గ్రీన్ కార్డ్ వస్తుంది అంటే రాదు. ఇప్పుడున్న ఎస్టిమేట్ ప్రకారం 140 సంవత్సరాలు పడుతుంది. ఈరోజు అమెరికా వెళితే ఈరోజు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే మాకున్న స్టాట్స్ ప్రకారము 140 సంవత్సరాలు పడుతుంది. 2018లో నేను మా బిజినెస్ పార్ట్నర్ ఎమిలీ న్యూమన్ ఒక ఆర్టికల్ రాసినామండి. దాన్ని మొత్తం మాకున్న స్టాట్స్ అనేది తీసి మేము అప్పుడు రాసిన ఆర్టికల్ ప్రకారం 86 years పడుతుందని చెప్పినాం. 86 years పడుతుందని చెప్పి. ఆ తర్వాత వాడు క్యాటో ఇన్స్టిట్యూట్, ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వాడు మొత్తం ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెట్టి, వాళ్ళకు డబ్బులు ఉన్నాయి కాబట్టి మొత్తం అని చేసి వాడు మా ఆర్టికల్ను ఏం చెప్పిండంటే, మీరు 60 ఏళ్ళు తప్పు రాసిండ్రు, మీరు రాసిన ఆర్టికల్ 60 ఏళ్ళు తప్పు, 80 ఏళ్ళు కాదు 140 ఏళ్ళు అన్నాడు వాడు. ఇట్ మే ఇంక్రీజ్
ఇట్ మే ఇంక్రీజ్. సో ఆ బాటిల్ నెక్ అన్నది మనకు ప్రాబ్లం అవుతుంది. అది మెయిన్ ఇష్యూ మనకి ఇప్పుడు. ఓకే. H1B ఫస్ట్ ఏంటంటే గండం ఏంటంటే మనకు ఫస్ట్ గండం వీళ్ళు F1కి మంచిగా పోతాండ్రు, ఓపీటీ వస్తుంది, స్టెమ్ ఎక్స్టెన్షన్ వస్తుంది. మొదటి గండం H1B. H1Bలో మనకు నలుగురుగా తిరిగి ఒకటి వస్తుంది. ఆ తర్వాత ఆ గండం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత గ్రీన్ కార్డ్ అన్నది లేదు. గ్రీన్ కార్డ్ మర్చిపోవాలి, ఇక మర్చిపోవాలి, ఇండియన్స్ గ్రీన్ కార్డ్ ఇంకా మర్చిపోవాలి. ఇప్పుడు మన దుబాయ్ పోయి ఎన్నేళ్ళున్నా వచ్చినట్టుగానే అట్లా అయిపోతుంది. ఓకే. ఇప్పుడు గ్రీన్ కార్డ్ లేకపోతే H1B పైన అక్కడ ఉన్న వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, రైట్, వాళ్ళ పిల్లలు 20 years 21 years క్రాస్ అవుతారు. సో అప్పుడు వాళ్ళు అక్కడ ఉండడానికి అలో చేయదు కదా, వాళ్ళకి H1B సెపరేట్ కావాలి. ఒకవేళ కనుక పిల్లలు కనుక యూఎస్లో పుడితే వాళ్ళకి ఆటోమేటిక్గా యూఎస్ సిటిజన్షిప్ ఇచ్చేస్తారు. ఒకవేళ పిల్లలు కనుక ఇండియాలో పుట్టి అక్కడ పోయిన తర్వాత 21 years వచ్చిన తర్వాత తల్లిదండ్రికి పిల్లగానికి వీసా సపరేషన్ వచ్చేస్తుంది అన్నట్టు. ఎడబాపుతారు, మన తెలుగులో పక్కా మాట్లాడే తెలంగాణ భాషలో అంటే ఎడబాపుతారు. ఎడబాపిన తర్వాత ఈ పిల్లోడు కానీ అమ్మాయి కానీ వాళ్ళు సొంతంగా మళ్ళీ ఈత కొట్టుకుంటూ పోవాలి. వాళ్ళకి H1B ఉండదు కదా, వాళ్ళకి F1 మళ్ళీ H1 మళ్ళీ పాత పాటే, వాళ్ళ లాటరీలోకి రావాల్సిందే, వాళ్ళ లాటరీలో రావాల్సిందే. ఓకే. సో చాలా ఇబ్బంది వాళ్ళకు. వాళ్ళు ఎందుకంటే ఈ పిల్లలు 7 ఏళ్ళు ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఉన్నప్పుడు పోయినరు, అక్కడ పోయి వాళ్ళు అక్కడ పోయిన తర్వాత వాళ్ళకి ఇక్కడ కల్చర్ ఎక్కువ తెలియదు. వాళ్ళకు F1 వీసా ఇక్కడికి వచ్చి స్టాంప్ చేసుకుంటానికి వాళ్ళు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నట్టు. F1 స్టాంప్ చేసుకోవాలంటే F1 స్టూడెంట్ అయిపోయిన తర్వాత నువ్వు నీ హోమ్ కంట్రీకి పోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాళ్ళకి హోమ్ కంట్రీ ఎందుకు తెలియదు. వాళ్ళు ఏమంటారు, హోమ్ కంట్రీ, హోమ్ కంట్రీకే వచ్చేస్తా కదా, యూఎస్కే వచ్చేస్తా కదా. అరే నాయన నీ హోమ్ కంట్రీ యూఎస్ కాదురా నాయన ఇండియా అని చెప్పాల్సి వస్తుంది వాళ్ళకు. సో వాళ్ళకి ఇబ్బందులు అయ్యాయి. సో వాళ్ళు ఇండియాకి రావాల్సిందే వాళ్ళు. ఇక వాళ్ళకి ఇబ్బందులు ఫేస్ చేయదలుచుకుంటే ఇండియాకి రావాల్సిందే. అయితే ఇంకోటి ఏముందండి నరసింహరావు గారు, ఇప్పుడు ఇదివరకు ఏంటంటే H1B అన్నది 6 years పర్మిట్ ఉండే. 6 years తర్వాత మీరు వెనుకకు రావాలి. ఓకే. ఇప్పుడు ఏం చేసినట్టు దాన్ని ఏం చేసినంటే, ఒకవేళ కనుక మీరు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే ఆ 6 years అన్నది ఎప్పటికైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే. ఎల్ల కాలం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నేనేమంటే 90 ఏళ్ళ దాకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో నో నీడ్ ఆఫ్ గ్రీన్ కార్డ్ దెన్. అంటే గ్రీన్ కార్డ్ వేరే, అంటే వాళ్ళ బతుకులు మొత్తం మా మీదనే ఉండాలి అండి. మీరు చెప్పేది నో నీడ్ ఆఫ్ గ్రీన్ కార్డ్. నో, గ్రీన్ కార్డ్ తప్పకుండా అవసరం. గ్రీన్ కార్డ్ లేకపోతే ప్రతి 3 ఏళ్లకు 2 ఏళ్లకు ఒకసారి H1B ఎక్స్టెన్షన్ చేసుకోవాలి, H4EAD ఎక్స్టెన్షన్ చేసుకోవాలి, తర్వాత ప్రతిసారి ఇండియాకి వచ్చినప్పుడు స్టాంపింగ్ చేసుకోవాలి. వీటన్నిటికీ ఎంప్లాయర్ ఉండాలి, వీటన్నిటికీ లాయర్ ఉండాలి. మధ్యలో ట్రంప్ వచ్చిండు అనుకోండి, వాడు ఆ H1లో 40% H1B ఎక్స్టెన్షన్స్ డినై చేసిండు. అప్పుడు డెలాయిట్ అన్న కంపెనీకి 40% H1B డినై చేసిండు వాడు. ఆ తర్వాత వాడు H1B 3 ఏళ్ళు అప్రూవ్ చేసిన దానికన్నా 7 అప్రూవ్ చేసిండు. అంటే తుమ్మితే ఊడ్చే ముక్కు టైప్ చేసిండు అప్పుడు